గుడ్ మార్నింగ్ వెస్టీజ్. అందరికీ వెస్టీజ్లో పైసలు పడుతున్నాయి, కానీ ఆ పైసలు మన బ్యాంక్లో పడతలేవు. ఆ బ్యాంక్లో ఎట్లా పడాలనేసి మనం ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. హౌ టు లింక్ బ్యాంక్ అండ్ పాన్ ఇన్ వెస్టీజ్. మనం మన బ్యాంక్ బుక్ అండ్ పాన్ కార్డు మన వెస్టీజ్లో ఎట్లా అప్లోడ్ చేయాలనేసి చూద్దాం. బై 2 మెథడ్స్ మనం బ్యాంక్ అండ్ పాన్ అప్లోడ్ చేయొచ్చు. ఒకటి మెయిల్ ద్వారా, రెండోది వెబ్సైట్ ద్వారా. ఈ మెయిల్ ద్వారా ఎలానో చూద్దాం. ఫస్ట్ మనం మన జీమెయిల్ యాప్లోకి వెళ్ళి info@mywestige.com అనే మెయిల్ టైప్ చేసి మన పేరు, ఫోన్ నంబర్, ఐడి, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నంబర్, పాన్ నంబర్, బ్యాంక్ పాస్బుక్ అండ్ పాన్ కార్డు రెండు అటాచ్ చేయాలి. సో నార్మల్గా మనకు అటాచ్ అని చూపిస్తుంది పైన. మీరు మెయిల్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ మనం ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, మన బ్యాంక్ లింక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం వెబ్సైట్ ద్వారా చూద్దాం. వెబ్సైట్ ద్వారా ఎలా మనం అప్లోడ్ చేయాలి బ్యాంక్ పాన్ అనేది. ఫస్ట్ మీ దాంట్లో క్రోమ్ అని ఉంటుంది, క్రోమ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసినాక ఇక్కడ BESTON బ్యాంక్ పాన్ అని కొట్టండి. మనకి ఫస్ట్ ఒకటి వస్తుంది అన్టైటిల్డ్ అని. సో అది అన్టైటిల్డ్ క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఒక ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను నా ఐడి కొట్టుకుంటాను. ఎంటర్ యూజర్ నేమ్ అంటే మీ ఐడి అని అర్థం. సో మీరు ఐడి కొట్టుకోండి. ఇక్కడ సో నేనైతే ఇక్కడ నా ఐడి కొట్టేసుకున్నాను, నా పాస్వర్డ్ కొట్టాలనే. సో నాదైతే లాగిన్ అయిపోయింది. ఇట్లా లాగిన్ అయిపోయినాక ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. నేను ఆల్రెడీ బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ అప్లోడ్ చేసిన కాబట్టి నాది ఆల్రెడీ చూపిస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, జస్ట్ ఇంటర్ఫేస్ ఎట్లుంటుందో చెప్తాను నేను. సో ఇదంతా ఎంటీ ఉంటుంది. ఇందులో మనం ఇక్కడ ఐడి ఫిల్ చేసి ఉంటుంది, మనం నేమ్ ఫిల్ చేసి ఉంటుంది. నెక్స్ట్ పాన్ నంబర్ ఒకటి కొట్టాలి. మనం ఇక్కడ పాన్ నంబర్ సెలెక్ట్ చేసుకొని మన పాన్ నంబర్ ఏందో పాన్ నంబర్ కొట్టాలి. ఆఫ్టర్ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఈ చూస్ ఫైల్ దగ్గర వచ్చి పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినాక ఆటోమేటిక్గా మన డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఈ చూస్ ఫైల్ వచ్చేసి మనం పాన్ కార్డ్ సెలెక్ట్ చేసేయాలి. సో అయిపోయింది ప్రాసెస్, పాన్ కార్డ్ ప్రాసెస్ అయిపోయింది. మొత్తం ఇలా ఫిల్ చేసేసినట్టే. ఇక ఓన్లీ 2 క్లిక్స్. ఒకటి మనం పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ పాన్ డాక్యుమెంట్ అంటే పాన్ ఫోటో మనం ప్రాపర్గా తీసుకొని అక్కడ అప్లోడ్ చేయాలి. ఈ చూస్ ఫైల్ వచ్చేసి చేసేయాలి. అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ హియర్ టు ఇండికేట్. మొబైల్స్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎందులో అన్నా చూపిస్తుంది. నేను డెస్క్టాప్లో ఎందుకు చూపిస్తుంది అంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది కాబట్టి, కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను డెస్క్టాప్లో చూపించడం జరిగింది. క్రోమ్ అన్ని దాంట్లో ఒకటి, డెస్క్టాప్లో మొబైల్లో అన్ని దాంట్లో ఒకటి. సో ఇట్లా ఇక్కడ చెక్ హియర్ టు ఇండికేట్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు రైట్ కొట్టుకోవాలి. అది ఏమంటుందంటే నువ్వు ఫిల్ చేసినవి కరెక్టేనా ఒకసారి చెక్ చేసుకో అనేసి మనకి చూపిస్తుంది. సో అయిపోయింది పాన్ కార్డు. ఇప్పుడు మనకు ఒక మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అనేసి వచ్చేస్తుంది మెసేజ్. ఇందులో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన కాబట్టి రావడం లేదు. సో ఇక్కడ మనకి ఐఎఫ్ఎస్సి అని ఉంది కదా, ఐఎఫ్ఎస్సి దగ్గర మన బ్యాంక్ బుక్ మీద ఉంటుంది ఐఎఫ్ఎస్సి నెంబర్. ఆ ఐఎఫ్ఎస్సి నెంబర్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వగానే ఈ బ్యాంక్ ఏ బ్యాంకో వస్తుంది. నెక్స్ట్ అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ పాస్బుక్లో అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేసినాక సేమ్ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేసినాక కింద అప్లోడ్ బ్యాంక్ డాక్యుమెంట్ చూస్ ఫైల్ వచ్చేసి మనం బ్యాంక్ పాన్ కార్డ్ అప్లోడ్ చేసేయాలి, బ్యాంక్ బుక్ అప్లోడ్ చేసేయాలి. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
సో మన టీం వాళ్ళ కోసం చేయడం జరుగుతుంది. సో షేర్ చేయండి, మన డౌన్లైన్స్కి అప్లైన్స్కి కానీ షేర్ చేయండి మన వీడియో. సో వాళ్ళు కూడా బ్యాంక్ లింక్స్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.